Hello everyone, welcome to the series of Indian economy. In this particular video, we are going to talk about one more important topic called NBFCs, non-banking finance companies. Yes, so ఈ పర్టికులర్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి యాక్చువల్గా బ్యాంక్స్ అయితే కాదు. ఎన్బిఎఫ్సిస్కి బ్యాంకింగ్ లైసెన్స్ అయితే ఉండదు, బట్ ఆల్మోస్ట్ ఒక బ్యాంకు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ మొత్తాన్ని ఈ పర్టికులర్ ఎన్బిఎఫ్సిస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో అందుకని ఇవి చాలా స్పెషల్ అనమాట. సో వీటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్ దేర్ ఈజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో మనం ప్రొవైడ్ చేసే ప్రీమియం కోర్స్ యూపీఎస్సీ 0 to Zenith ఏదైతే ఉందో దీని మీద ప్రెజెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది. సో యాక్చువల్ కోర్స్ వచ్చేసరికి 50,000 అనమాట ప్రైజ్. బట్ ప్రెజెంట్ ఎవరైతే ఈ కోర్స్ని పర్చేజ్ చేస్తారో వాళ్ళకి కేవలం 40,000కి ఈ కోర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకేసారి 40,000 పే చేసినా పర్లేదు, లేదు అనుకుంటే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో ఎవ్రీ మంత్ 5,000 పే చేస్తే సరిపోతుంది అనమాట. ఇలా 8 months పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుంది. కోర్స్ యొక్క హైలైట్స్ ఒకసారి మనం చూద్దాం. సో సిలబస్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా డీల్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటికి కావాల్సిన సిలబస్, స్ట్రాటజీ మొత్తం బేసిక్స్ నుంచి కాంప్రహెన్సివ్గా క్లాసెస్ అనేది చెప్తారు. అది కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్. మీరు కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, మీకు ఎప్పుడన్నా కుదరకపోతే రికార్డెడ్ క్లాసెస్ని ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. అండ్ పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తారు, అది కూడా టాపిక్ వైజ్ ఫర్ ఎవ్రీ టాపిక్. సో వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ అయితే ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. యాక్చువల్గా మీరు కానీ బయట యూపీఎస్సీ కోర్స్ తీసుకుంటే దాంట్లో టెస్ట్ సిరీస్ అనేది ఉండదు. సో టెస్ట్ సిరీస్ని మీరు సెపరేట్గా 10,000 15,000 కట్టి తీసుకోవాలి. బట్ ఎవరైతే మన దగ్గర యూపీఎస్సీ 0 to Zenith కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి రెండింటికి టెస్ట్ సిరీస్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. కరెంట్ అఫైర్స్, ఎథిక్స్, ఎస్ఏ మీద చాలా ఫోకస్డ్గా మనం డిస్కస్ చేస్తాం. సో ఎప్పుడైతే మీకు లైవ్ క్లాసెస్ ఫ్యాకల్టీ తీసుకుంటారో అక్కడే మీతో స్టాటిక్తో పాటు కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేసి మీకు క్లాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అప్పుడు మీకు కరెంట్ అఫైర్స్ని స్టాటిక్తో ఎలా లింక్ చేసుకోవాలో అర్థమవుతుంది అనమాట. స్ట్రాటజీ అప్పుడు తెలుస్తుంది. అండ్ కోర్స్ అనేది మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో ఒకసారి పర్చేస్ చేస్తే చాలు మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుందన్నమాట. మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీరు క్లాసెస్లో వినొచ్చు, లేదు జాబ్ వచ్చాక కూడా ఆఫీస్లో కూర్చొని చక్కగా క్లాసెస్ విని నాలెడ్జ్ని మీరు గెయిన్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది స్టూడెంట్ సెంట్రిక్గా ఉంటుంది. సో స్టూడెంట్కి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే లైవ్ క్లాసెస్లో అడగవచ్చు. సో మీకు ఫ్యాకల్టీ కూడా 24/7 అవైలబుల్గా ఉంటారు. మీకు ఎప్పుడైనా డౌట్స్ వస్తే మీరు ఫ్యాకల్టీని కాంటాక్ట్ అయ్యి సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ అయినా, రిసోర్సెస్ గురించి అయినా సరే, స్ట్రాటజీ గురించి అయినా సరే మీరు ఫ్యాకల్టీని కాంటాక్ట్ అవ్వచ్చు. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 6305955532. గుర్తుపెట్టుకోండి, 40,000 ఉన్నప్పుడే జాయిన్ అవ్వండి. తర్వాత మళ్ళీ ప్రైస్ అనేది 50,000కి పెరిగిపోయే ఛాన్స్ ఉంది. సో ఆపర్చునిటీ ఉన్నప్పుడే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. సో ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోవద్దు. సో నో మూవ్ ఆన్ టు ద సెషన్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ ఇన్ ఇండియన్ ఎకానమీ. సార్ ఎన్బిఎఫ్సిస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి యాక్చువల్గా బ్యాంక్స్ అయితే కాదు, వీటికి ఎటువంటి బ్యాంకింగ్ లైసెన్స్ అయితే ఉండదు. బట్ ఆల్మోస్ట్ బ్యాంక్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్నిటినీ ఇది ప్రొవైడ్ చేస్తుంది. సార్ ఎటువంటి ఫినాన్షియల్ సర్వీసెస్ని ఇది ప్రొవైడ్ చేస్తుందంటే ఇది మనకి లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. నథింగ్ బట్ క్రెడిట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంటుంది. అండ్ ఇది మనకి ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అంటే మనకి స్టాక్స్లో కానీ, షేర్స్లో కానీ, బాండ్స్లో కానీ, ఓకేనా, ఇలా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, ప్రైవేట్ వాళ్ళు ఇష్యూ చేసే సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని యూజ్ చేసి. అండ్ ఇది మనకి ఏం చేస్తుందంటే ఇన్సూరెన్స్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా గమనిస్తే ముత్తూట్ ఫినాన్స్ కానీ, బజాజ్ ఫిన్జర్వ్ కానీ, మహీంద్రా కానీ, ఎల్ఎన్టీ కానీ ఇవన్నీ ఎన్బిఎఫ్సిసే అనమాట. మన ఇండియాలో ఒకప్పుడు ఆల్మోస్ట్ 10,000+ ఎన్బిఎఫ్సిస్ ఉండేవి. బట్ ప్రజెంట్ అరౌండ్ 9,600కి వచ్చినాయి అనమాట. 9,600 ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి మన ఇండియాలో, అంత ఎక్కువ ఉంటాయి అనమాట అది. సో అందుకని వీటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేసి జాగ్రత్తగా నేర్చుకుందాం. ఓకేనా. సో ఎన్బిఎఫ్సిస్ ఒక మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఇవి బ్యాంక్స్ కాదు, వీటికి ఎటువంటి బ్యాంకింగ్ లైసెన్స్ ఉండదు. బట్ ఇది ఆల్మోస్ట్ బ్యాంక్ ప్రొవైడ్ చేసే ఫినాన్షియల్ సర్వీసెస్ అన్నిటినీ ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, రైట్. సో ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు రిజిస్టర్. ఓకేనా. దే హ్యావ్ టు రిజిస్టర్ అండర్ అన్ యాక్ట్. ఆ యాక్ట్ పేరేంటంటే కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్ 1956 కింద వీళ్ళు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇవి అయితే బ్యాంక్స్ అయితే కాదు, బట్ ఇవి బ్యాంక్ ప్రొవైడ్ చేసే ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది వితౌట్ బ్యాంకింగ్ లైసెన్స్. పర్ఫెక్ట్.
అండ్ ఈ ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు రిజిస్టర్ విత్ ఆర్బీఐతో ఇవి రిజిస్టర్ చేసుకోవాలి. అది ఏ యాక్ట్ ప్రకారము అంటే, సో దెర్ ఈజ్ అన్ యాక్ట్ కాల్డ్ ఆర్బీఐ యాక్ట్, మనందరికీ తెలిసిందే, 1934. దీంట్లో ఒక సెక్షన్ ఉందన్నమాట. ఆ సెక్షన్ పేరేంటంటే సెక్షన్ 45IA. సో అకార్డింగ్ టు సెక్షన్ 45IA అండర్ ఆర్బీఐ యాక్ట్ 1934, ఈచ్ అండ్ ఎవ్రీ ఎన్బిఎఫ్సి ఇన్ ఇండియా మస్ట్ హ్యావ్ టు రిజిస్టర్ విత్ ఆర్బీఐ. ఓకేనా, ఈ సెక్షన్ ప్రకారం ఖచ్చితంగా ఇండియాలో ఉన్న ప్రతి ఎన్బిఎఫ్సి ఆర్బీఐతో రిజిస్టర్ చేసుకోవాల్సిందే. దట్స్ ఇట్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఈ ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉన్నాయో ఇవి లోన్స్ని ప్రొవైడ్ చేస్తాయి, మనందరికీ తెలిసిన విషయమే. దెన్ వాట్ అబౌట్ డిపాజిట్స్? మరి ఇవి డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తాయా లేదా అంటే ఇక్కడే 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. మన ఇండియాలో ఉన్న అన్ని ఎన్బిఎఫ్సిస్, ప్రతి ఎన్బిఎఫ్సి డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తుందా అంటే అబ్సల్యూట్లీ నో. కేవలం కొన్ని ఎన్బిఎఫ్సిస్ మాత్రమే ఈ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. కేవలం కొన్ని మాత్రమే డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఆ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిమాండ్ డిపాజిట్స్ అయితే కాదు. ఓకేనా, సో ఎన్బిఎఫ్సిస్ డిమాండ్ డిపాజిట్స్ని అయితే యాక్సెప్ట్ చేయలేవు. నథింగ్ బట్ సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ లాంటివి మన ఇండియాలో ఏ ఎన్బిఎఫ్సి కూడా ప్రొవైడ్ చేయడానికి వీల్లేదు. ఓకేనా, మన ఇండియాలో ఉన్న ఏ ఎన్బిఎఫ్సి అయినా సరే డిమాండ్ డిపాజిట్స్ని తీసుకోలేదు. మరి ఏ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు సార్ అంటే దే కెన్ యాక్సెప్ట్ ఓన్లీ టర్మ్ డిపాజిట్స్. కేవలం టర్మ్ డిపాజిట్స్ మాత్రమే అవి యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. సార్ టర్మ్ డిపాజిట్స్ అంటే ఏం లేదు, సింపుల్, ఫిక్స్డ్ డిపాజిట్స్ తెలుసు కదా. సో ఫిక్స్డ్ డిపాజిట్స్ని ఇవి యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రికరింగ్ డిపాజిట్స్ ఉంటాయి కదా, సో వీటిని ఇవి యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో మన ఇండియాలో అరౌండ్ 9600 ఎన్బిఎఫ్సిస్ అయితే ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, చాలా అంటే చాలా ఎక్కువ ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి. సో ఎన్బిఎఫ్సిస్ అన్నీ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తాయంటే నో. మన ఇండియాలో కేవలం అరౌండ్ అట్ ప్రెజెంట్ 36 ఎన్బిఎఫ్సిస్ మాత్రమే డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తాయి అనమాట. సో ఇలా ఈ ఎన్బిఎఫ్సిస్ని మనం 2 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు, డిపెండ్స్ అపాన్ ద డిపాజిట్స్. సో డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసే ఎన్బిఎఫ్సిస్ని మనం ఎన్బిఎఫ్సి డి అని చెప్పి పిలుస్తాం. అండ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయని ఎన్బిఎఫ్సిస్ని మనం ఎన్బిఎఫ్సి ఎన్డి అని చెప్పి పిలుస్తాం. ఎన్బిఎఫ్సి డి స్టాండ్స్ ఫర్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ విచ్ యాక్సెప్ట్స్ డిపాజిట్స్. ఎన్బిఎఫ్సి ఎన్డి స్టాండ్స్ ఫర్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ విచ్ డస్ నాట్ యాక్సెప్ట్ డిపాజిట్స్. ఇక్కడ డిపాజిట్స్ అన్నాం కదా, సో ఏ డిపాజిట్స్? కేవలం టర్మ్ డిపాజిట్స్ మాత్రమే. డిమాండ్ డిపాజిట్స్ని ఏ ఎన్బిఎఫ్సి కూడా యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. ఓకే, సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ ఇది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్ సార్. ఇప్పుడు కామన్ బ్యాంక్స్ ఉన్నాయి, నార్మల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఓకే, ఈ నార్మల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి? డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. ఒకవేళ ఈ నార్మల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది దివాలా తీస్తే, నథింగ్ బట్ డిఫాల్ట్ చేస్తే, అప్పుడు ఈ డిపాజిటర్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ డిపాజిటర్స్కి ఒక ఇన్సూరెన్స్ ఉంటుందన్నమాట. ఈ డిపాజిటర్స్కి ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది. దాన్ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే వి కాల్ ఇట్ యాజ్ డిఐసిజిసి, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. సో ఈ పర్టికులర్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎవరైతే బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తారో వాళ్ళకి డిపాజిట్స్ అనేది సమ్ పర్సంటేజ్ వరకు సేఫ్గా ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక పర్సన్ 10 lakhs డిపాజిట్ చేశాడు. నేనే అనుకోండి, ఎవరో ఎందుకు, నేనే ఒక బ్యాంక్లో 10 lakhs డిపాజిట్ చేశాను. నా ఇలా అందరి దగ్గర కలెక్ట్ చేసిన డబ్బుల్ని ఆ పర్టికులర్ బ్యాంక్ ఏం చేసిందంటే బయటికి లోన్స్ ఇచ్చేసింది. అందరూ విజయమాల్యలాగా మారిపోయారు. సో అన్నీ ఎన్పిఏస్ అయిపోయాయి. సో ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి నేను వెళ్ళి నేను చేసిన డిపాజిట్ మనీని విత్డ్రా చేసుకోవాలని ట్రై చేసినా, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్ అయిపోయి విత్డ్రా చేసుకోవాలని ట్రై చేసినా కానీ బ్యాంకులో డబ్బులు లేవు, బ్యాంకు దివాలా తీసింది, డిఫాల్ట్ అని చెప్తే నా పరిస్థితి ఏంటి? సో అందుకని చెప్పే ఇలా ఒక యాక్ట్ని తీసుకొచ్చారు, డిఐసిజిసి, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. సో దీని ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ బ్యాంక్ యొక్క అసెట్స్ అన్నిటినీ లిక్విడ్గా కన్వర్ట్ చేసేసి, ఓకేనా, లిక్విఫై చేసేసి నాకు సమ్ అమౌంట్ ఇస్తారన్నమాట. సో అట్లీస్ట్ ఫస్ట్ నాకు 5 lakhs ఇస్తారు. ఓకేనా, నేను 10 lakhs డిపాజిట్ చేశాను,
బట్ బ్యాంక్ దివాలా తీసింది. సో బ్యాంక్ యొక్క అసెట్స్ అన్నిటినీ మన వాళ్ళు ఏం చేస్తారంటే లిక్విడ్ చేస్తారన్నమాట. అంటే నథింగ్ బట్ బ్యాంకు కొన్ని రిజర్వ్స్ని మెయింటైన్ చేయాలి, లైక్ సిఆర్ఆర్ కానీ. సో సిఆర్ఆర్ ఎక్కడ మెయింటైన్ చేస్తుంది? ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎస్ఎల్ఆర్. సో ఎస్ఎల్ఆర్ బ్యాంక్స్ దగ్గర పెట్టుకుంటుంది అనమాట. సమ్ పర్సెంటేజ్ ఆర్బీఐ విల్ డిసైడ్. సో వేటి రూపంలో పక్కన పెడుతుందంటే, పెడితే క్యాష్ రూపంలో పెట్టొచ్చు, లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, లేకపోతే ఏదన్నా ఆ ఆర్బీఐ డిసైడ్ చేసిన ఎలిజిబుల్ సెక్యూరిటీస్లో కానీ, లేకపోతే గోల్డ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కన పెడుతుందన్నమాట. సో ఇలా సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అండ్ దెర్ ఈజ్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ ప్రొవిజనింగ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, తర్వాత ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు చెప్తాను. సో ఇలా పక్కన పెట్టిన మనీ మొత్తాన్ని కలెక్ట్ చేసి అండ్ ఈ బ్యాంకుకి సంబంధించిన అసెట్స్, ఫిజికల్ అసెట్స్ కానీ, ప్రాపర్టీ కానీ, ఎక్విప్మెంట్ కానీ వీటన్నిటిని అమ్మేసి వచ్చిన మనీని ఇలా డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తుందన్నమాట. సో ఫస్ట్ నాకు 10 lakhs కదా, సో 10 lakhsలో ఫస్ట్ నాకు 5 lakhs ఇస్తుంది. సో 5 lakhs అయిపోయిన తర్వాత మరి రిమైనింగ్ 5 lakhs నాకు ఎప్పుడు ఇస్తారంటే, వెయిట్ చేయి, ఈ బ్యాంక్ని ఆప్షన్లో పెట్టి దీనికి సంబంధించిన అసెట్స్ మొత్తాన్ని అమ్మేసి అలా వచ్చిన మనీ ఎంతైతే ఉందో సో అలా డిపాజిటర్స్ అందరికీ ఈక్విటబుల్ పర్సంటేజ్గా డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. ఇది డిఐసిజిసి, డిపాజిట్ ఇన్సూరెన్స్. ఇట్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ బ్యాంక్స్. సార్ ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎన్బిఎఫ్సిస్లో కొన్ని డిపాజిట్ యాక్సెప్ట్ చేసే ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి. ఒక 36 ఎన్నో కొన్ని ఉన్నాయి, ఇవి మారుతూ ఉంటాయి. అంటే ఎలా అంటే ఆర్బీఐ ఇప్పుడు కొత్తగా కొన్ని ఎన్బిఎఫ్సిస్కి పర్మిషన్ ఇవ్వచ్చు, లేదు ఆల్రెడీ ఉన్న ఎన్బిఎఫ్సిస్ యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేసేయచ్చు. ఇలా ఉంటాయి అనమాట. సో ఈ నెంబర్ అనేది పెరగటం తగ్గడం జరుగుతుంటుంది. సో విచ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్. సో ఇలా డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసే ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉన్నాయో, నథింగ్ బట్ ఇందులో డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళకి డిపాజిట్ ఇన్సూరెన్స్ ఉంటుందా అంటే అబ్సల్యూట్లీ నో. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎన్బిఎఫ్సిస్లో వేసే డిపాజిట్స్కి డిపాజిట్ ఇన్సూరెన్స్ అనేది ఉండదు. హార్ట్ బ్రేక్. ఇట్ ఈజ్ ఏ హార్ట్ బ్రేక్. అంతే కదా. ఇప్పుడు మన ఇండియాలో కొన్ని ఎన్బిఎఫ్సి డీస్ ఉన్నాయి, డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సిస్, లైక్ బజాజ్ ఫినాన్స్ కానీ, శ్రీరామ్ ఫినాన్స్ అని చెప్పి. ఓకేనా. సో బజాజ్ ఫినాన్స్ అండ్ శ్రీరామ్ ఫినాన్స్ ఇవి రెండు డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తాయి అనమాట. సో నేనున్నాను దీంట్లో, నేను డిపాజిట్స్ వేశాను. ఓకేనా, డిపాజిట్స్ వేశాను. తర్వాత ఇవి రెండు దివాలా తీసాయి, నథింగ్ బట్ డిఫాల్ట్ అయిపోయాయి. నా డిపాజిట్స్కి ఎటువంటి ఇన్సూరెన్స్ అయితే ఉండదన్నమాట. ఎటువంటి ఇన్సూరెన్స్ అనేది ఉండదు. సో ఇది గాల్లో దీపం పెట్టినట్టు అనమాట. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో యాక్చువల్గా ఈ పర్టికులర్ ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్విప్మెంట్ లీజింగ్ కంపెనీ. ఎక్విప్మెంట్ లీజింగ్ కంపెనీ అంటే ఇదేం చేస్తుందంటే, ఒక పర్టికులర్ పర్సన్ ఉన్నాడు, అతను బారోవర్, అతనికి ఎక్విప్మెంట్ కావాలి. సో ఎన్బిఎఫ్సి ఏం చేస్తుందంటే ఆ ఎక్విప్మెంట్ని ఎన్బిఎఫ్సి పర్చేజ్ చేసి ఈ బారోవర్కి ఇస్తుందన్నమాట. బారోవర్ ఏం చేస్తాడు, మంత్లీ పేమెంట్ ఎన్బిఎఫ్సికి చేస్తూ ఉంటాడు. ఎక్విప్మెంట్ని లీజ్కి ఇస్తూ ఉంటుంది. ఎవరిస్తారు? ఎన్బిఎఫ్సి ఇస్తారు. ఎవరికి ఇస్తారు? బారోవర్కి ఇస్తారు. ఇది కూడా ఒక ఫంక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హైర్ పర్చేజ్ కంపెనీ లాగా కూడా ఇది యాక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ కండిషన్, ఎక్విప్మెంట్ లీజింగ్ కంపెనీలో కండిషన్ ఏంటంటే ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దీని యొక్క ఓనర్ ఎవరంటే ఎన్బిఎఫ్సి మాత్రమే. ఓకేనా. సో ఎన్బిఎఫ్సి ఏం చేస్తుంది, ఎక్విప్మెంట్ని కొంటుంది. ఈ ఎక్విప్మెంట్ని ఒక బారోవర్కి సమ్ టైం పీరియడ్ వరకు లీజ్కి ఇస్తుంది అనమాట. సో బారోవర్ ఏం చేస్తాడు, ఈ ఎక్విప్మెంట్ ఎంతైతే ప్రైస్ ఉందో దానికి వడ్డీ వేసి ఎన్బిఎఫ్సికి పే చేస్తూ ఉంటాడు. ఇది వేరే విషయం. బట్ హైర్ అండ్ పర్చేజ్లో ఏం జరుగుతుందంటే ఎన్బిఎఫ్సి ఎక్విప్మెంట్ని బారోవర్కి ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఎక్విప్మెంట్ యొక్క ఓనర్ ఎవరంటే బారోవరే ఉంటాడు. సో అమౌంట్ ఎన్బిఎఫ్సికి పే చేస్తూ ఉంటాడు. ఫస్ట్ కండిషన్లో ఈ ఎక్విప్మెంట్ యొక్క ఓనర్ ఎవరు? ఎన్బిఎఫ్సి అనమాట. సెకండ్ కండిషన్లో ఎక్విప్మెంట్ యొక్క ఓనర్ ఎవరు? బారోవర్ అనమాట. ఓకేనా. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్విప్మెంట్ లీజింగ్ కంపెనీ అండ్ హైర్ పర్చేస్ కంపెనీ. అండ్ రిమైనింగ్ ఫంక్షన్స్ వచ్చేసరికి ఇందా మనం మాట్లాడుకున్నట్టు లోన్ కంపెనీలా కూడా ఇది యాక్ట్ చేస్తుంది. సింపుల్. సో లోన్స్, క్రెడిట్స్ని ప్రొవైడ్ చేస్తుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లాగా కూడా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేనేం చేస్తాను, స్టాక్స్లో కానీ షేర్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ బాండ్స్ కానీ. సో ఈ పర్టికులర్ ఎన్బిఎఫ్సిని యూజ్ చేసి వాటిలో నేను ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఎన్బిఎఫ్సి పెట్టాలి అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏంటివి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రిజిస్టర్ అండర్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ ఆర్బీఐ దగ్గర కూడా మనం రిజిస్టర్ చేసుకోవాలి అండర్ సెక్షన్ 45IA ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎవరైతే ఎన్బిఎఫ్సి పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారో నథింగ్ బట్ ప్రమోటర్, అతని దగ్గర నుంచి 2 crores అతను పెట్టాలన్నమాట. మినిమం 2 crores అతను ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దాన్ని మనం నెట్ ఓన్డ్ ఫండ్ అని చెప్పి పిలుస్తాం. సో నేనున్నాను, ఒక ఎన్బిఎఫ్సి పెట్టాలని చెప్పి అనుకున్నాను. సో నేనేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ ఆర్బీఐ దగ్గర ఈ పర్టికులర్ సెక్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ నా దగ్గర మినిమం 2 crores అయితే ఉండాలి. లేదు, నా దగ్గర 2 crores లేదు అంటే నాకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. దాని పేరు ఏంటంటే పబ్లిక్ ట్యాప్ అంటే పబ్లిక్కి కొన్ని షేర్స్ ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకుని కూడా చేయొచ్చు అనమాట. రైట్. అండ్ ఎన్బిఎఫ్సి ఏం చేస్తుంది? డిపాజిట్స్ని కొన్నిటిని యాక్సెప్ట్ చేస్తుంది కదా. సో ఇలా యాక్సెప్ట్ చేసినప్పుడు సో వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ వేసిస్తుంది కదా. నథింగ్ బట్ టర్మ్ డిపాజిట్సే కదా, డిమాండ్ డిపాజిట్స్ లేవు కదా. సో ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ రికరింగ్ డిపాజిట్స్ కానీ ఒక 2 years 3 years మనం డిపాజిట్ చేస్తాము. సో ఆ టెన్యూర్ అయిపోయిన తర్వాత మనం బ్యాంక్ దగ్గరికి వెళ్తే నథింగ్ బట్ ఎన్బిఎఫ్సి దగ్గరికి వెళ్తే ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాంక్. సో ఎన్బిఎఫ్సి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? మన దగ్గరికి నుంచి కలెక్ట్ చేసిన మనీ దానికి సమ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని యాడ్ చేసి ఇస్తారు. సో ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో దీని యొక్క సీలింగ్ లెవెల్ని ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. సో ఆర్బీఐ ఎంతైతే ఈ సీలింగ్ పర్సంటేజ్ డిసైడ్ చేస్తుందో అంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ని ఇది ఆఫర్ చేయకూడదు. ఆర్బీఐ చెప్తుంది, హే ఎన్బిఎఫ్సి, నీ దగ్గర ఎవరైనా సరే ఫిక్స్డ్ డిపాజిట్స్ వేస్తే వాళ్ళకి నువ్వు ఎంత పర్సంటేజ్ మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ని ఆఫర్ చేయాలి, ఇంతకంటే ఎక్కువగా ఆఫర్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఒక సీలింగ్ లెవెల్ని ఫిక్స్ చేస్తుంది అనమాట. అండ్ ఈ ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉన్నాయో దే కాంట్ ఇష్యూ గిఫ్ట్స్ అండ్ దే కాంట్ ఇష్యూ ఇన్సెంటివ్స్. అంటే ఎటువంటి గోల్డ్ కాయిన్స్ ఇవ్వటం కానీ, సో దసరా అని చెప్పి, దివాళీ అని చెప్పి ఇటువంటి గిఫ్ట్స్ ఇవ్వటం, లేకపోతే కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వటం, ఇటువంటివి చేసి డిపాజిటర్స్ని మాయ చేసే ఛాన్స్ ఉంది, మంచిగా చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఆర్బీఐ ఉంటుందంటే నువ్వు ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎంతైతే చెప్తానో అంతే ఇవ్వాలి, ఒక సీలింగ్ పర్సంటేజ్ మాత్రమే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ నువ్వు ఎటువంటి గిఫ్ట్స్ కానీ, గోల్డ్ కాయిన్స్ కానీ, ఇన్సెంటివ్స్ కానీ ఇవ్వటానికి వీల్లేదు. అది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్బిఎఫ్సిస్. సో చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏవైతే పాయింట్స్ ఉన్నాయో సో వాటన్నిటిని మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఒకసారి రివైజ్ చేసి పాయింట్స్ అన్నిటిని ఒక లిస్ట్ లాగా రాసుకొని సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ విచ్ ఇస్ నాట్ ఏ బ్యాంక్, విచ్ డస్ నాట్ హ్యావ్ ఏ బ్యాంకింగ్ లైసెన్స్, బట్ ఇట్ డస్ ప్రొవైడ్స్ ఏ బ్యాంక్ రిలేటెడ్ సర్వీసెస్. దట్స్ ఇట్. సో ఐ హోప్ మీ అందరికీ నాకు ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై. జై హింద్.